లక్ష అంటే లక్ష. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలన్నా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా?